హలో గైస్, వెల్కమ్ టు క్విక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. జనవరి 11వ తారీఖు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కి టీమ్ స్క్వాడ్ ని ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ స్క్వాడ్ లో ఏ ప్లేయర్స్ ని అనౌన్స్ చేశారో ఇప్పుడు చూద్దాం. కెప్టెన్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ గా ఉన్నారు. ఓపెనర్స్ కింద రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అలాగే శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఆయన పోయిన ఓడిఐ మ్యాచ్ లో కూడా గాయం కారణంగా రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయనకి విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శ్రేయస్ అయ్యర్ ని ప్రాక్టీస్ మ్యాచెస్ కింద ఆడించడం జరుగుతుంది. ఆ మ్యాచెస్ ఆడిన తర్వాత జనవరి 11వ తారీఖున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో జాయిన్ అవ్వనున్నారు. వాషింగ్టన్ సుందర్, అలాగే జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, అలాగే జైస్వాల్ ఈ మ్యాచెస్ లో ఆడనున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే మనకు షమీ లేని లోటు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మంచి రిధంలో ఉన్న షమీని ఎందుకు ఆడించడం లేదో బీసీసీఐకే తెలియాలి. విజయ్ హజారే ట్రోఫీలో అలాగే టెస్ట్ మ్యాచెస్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఈ ఓడిఐ సిరీస్ కి ఎందుకు ఆడించట్లేదో తెలియట్లేదు. ఇంకా షమీ యొక్క కెరియర్ అనేది ముగిసినట్లుగానే ఉందండి. ఎందుకంటే ఏ మ్యాచెస్ లో కూడా షమీని తీసుకోవట్లేదు. బెస్ట్ పేస్ బౌలర్ గా ఉన్న షమీని మరి ఎందుకు ఆడించట్లేదో కోచ్ కే తెలియాలి. మనకు పోయిన మ్యాచ్ లో కూడా రిషబ్ పంత్ ని బెంచ్ కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్ లో ఆయన ఆడిస్తారో లేదో చూద్దాం. ఇండియాకి మ్యాచ్ లో చూసుకున్నట్లయితే 4 ప్లస్ పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచెస్ లో కూడా మంచి స్కోర్ చేసిన విరాట్ కోహ్లీ, అలాగే ఫస్ట్ మ్యాచ్ లోనే మంచి స్కోర్ కొట్టిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. చాలా కాలం తర్వాత శ్రేయస్ అయ్యర్ మరలా ఓడిఐ మ్యాచెస్ ఆడనున్నారు. రిషబ్ పంత్ కూడా మంచి అవకాశం వస్తుందని ఎదురు చూద్దాం. ఈ మ్యాచ్ లో కూడా ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ తో వెళ్ళినట్లయితే కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ కూడా ఆడే అవకాశం ఉంది. ఈసారి రిషబ్ పంత్ కి ఏమైనా అవకాశం వస్తుందేమో చూద్దాం. ఆల్రౌండర్ విషయానికి వచ్చినట్లయితే జడేజాను మాక్సిమం ఆడించవచ్చండి. ఒకవేళ కోచ్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ ను కూడా ఆడించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాను కూడా ఆడించే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యాని నెక్స్ట్ మంత్ లో వచ్చే T20 వరల్డ్ కప్ కోసం హార్దిక్ పాండ్యాని రెస్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కి దూరం కానున్నారు. బౌలింగ్ విషయాన్ని చూసినట్లయితే హర్షిత్ రాణా ఖచ్చితంగా ప్లేన్ లెవెల్ లో ఉండే అవకాశం ఉందండి. అలాగే ప్రసిద్ కృష్ణ కూడా ఉండే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ మనకు పేసర్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే జైస్వాల్ ని మనం మర్చిపోయామండి. జైస్వాల్ కూడా ఓపెనర్ గా ఆడే అవకాశం ఉంది. 50-50 అని చెప్పుకోవచ్చు. అలాగే నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆల్రౌండర్ కింద ఆడించవచ్చు, ఆడించకపోవచ్చు. ఒక నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ కాంబినేషన్ ఆడించేలాగుంటే వాళ్ళిద్దరిని ఆడిస్తారు. లేదనుకుంటే జడేజా లేదా నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు ఎవరు ఆడతారో చూద్దాం. అలాగే వాషింగ్టన్ సుందర్ అలాగే జడేజా యొక్క కాంబినేషన్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే కోచ్ విచిత్రమైన ఆర్డర్స్ లో బ్యాటర్స్ ని పంపిస్తున్నారు. సో ఎవరు ఆడతారనేది మనం ప్రిడిక్ట్ చేయడం అనేది మాక్సిమం కష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇండియా మాత్రం మంచి టీమ్ తో రావడం జరిగింది. శుభ్మన్ గిల్ కి రీసెంట్ గా అసలు రన్స్ అనేది లేదు, కానీ శుభ్మన్ గిల్ నే కెప్టెన్ గా పెట్టడం జరిగింది. కెప్టెన్సీ విషయంలోని శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ చేసి అలాగే వైస్ కెప్టెన్ కింద రిషబ్ పంత్ ని పెట్టుంటే బాగుండేది. అలాగే ఈ సిరీస్ నుంచి మనకు శుభ్మన్ గిల్ తప్పించుంటే బాగుండేదండి. ఎందుకంటే మన ప్రీవియస్ మ్యాచ్ లో కూడా అసలు శుభ్మన్ గిల్ నుంచి మాక్సిమం అసలు రన్సే లేదు. అటువంటి శుభ్మన్ గిల్ ని మళ్ళీ తీసుకొచ్చి కెప్టెన్ గా చేయడం జరిగింది. కెప్టెన్ గా ఎవరిని పెట్టుంటే బాగుండేది అని మీరు అభిప్రాయపడినట్లయితే కింద కామెంట్ చేసి తెలియజేయగలరు. జనవరి 11వ తారీఖు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.